Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఇంకా నిన్నటి వ్లాగ్ అండి. నిన్న పొద్దున్నే లేచి ఇక్కడైతే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. నైట్ బోల్ అవన్నీ తోమేసుకున్నాను, కానీ బాగా ఉడకపోస్తుంది, అసలు కిచెన్లో ఉండడానికి అవ్వట్లేదు. ఇక బోల్ తోమి ఫ్రెష్ అయిపోయాను. మళ్ళీ స్టవ్ క్లీనింగ్ ఇదంతా అంటే మళ్ళీ చెమటలు వస్తాయనేసి స్టవ్ అయితే క్లీన్ చేయలేదు. పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేస్తున్నాను. ఇంకా టిఫిన్ కోసం అయితే నిన్న దోశకి నానబెట్టి పెట్టాను, ఇంకా అది చేసుకోవాలి. ఫస్ట్ ఇంకా స్టవ్ క్లీన్ చేస్తేనే కదా ఏ పనైనా స్టార్ట్ అయ్యేది. అందుకనే ఇంకా ఇల్లు గిట్లా అంతా ఊడ్చేసాను, కానీ కిచెన్లోకి వచ్చి అయితే ఫస్ట్ స్టవ్వే క్లీనింగ్ పెట్టుకున్నానండి. ఈ ఎండలకు కిచెన్లో ఉండాలంటే మాత్రం ఏడుపు వస్తుంది, చెమటలు కారిపోతున్నాయి అసలు. ఈ వంట పని మొత్తం కంప్లీట్ అవ్వగానే వెళ్ళి ఫ్రెష్ అయిపోతున్నాను. పొద్దున్నే ఫ్రెష్ అయ్యాను అనుకో, మళ్ళీ చెమటలు వస్తున్నాయి. అందుకనేసి పని అవ్వగానే ఫ్రెష్ అయిపోయి తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇక్కడ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే సింక్, ఆ స్టవ్ పైన ఉంటాయి కదా ఈ స్టాండ్లు, ఇవి మొత్తం తోముకొని సింక్ కూడా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ నుండి అయితే హాట్ వాటర్ తాగాలనుకుంటున్నాను. మా చెట్టుకి చాలా నిమ్మకాయలు ఉన్నాయి, ఆ నిమ్మకాయలు అన్నీ వేస్ట్గా పోతున్నాయి. అందుకనేసి హాట్ వాటర్ అయితే తాగుదాం అనుకుంటున్నాను. వాటిని చూసినప్పుడల్లా హాట్ వాటరే గుర్తొస్తున్నాయండి. కానీ ఈ ఎండలకు ఆ వేడి నీళ్ళు తాగాలన్నా కానీ భయం వేసింది ఇన్ని డేస్ అయితే. ఇప్పుడు కూడా బాగానే కొడుతున్నాయి, కానీ ఇంకా ఒకసారి ట్రై చేద్దాం అనేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఈ సింక్ ఇదంతా క్లీనింగ్ కూడా అయిపోయింది. తర్వాత స్టవ్ మీద ఇవన్నీ ప్లేట్స్ అయితే పెట్టుకొని ఇంకా పాలైతే పెడుతున్నానండి ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి. అప్పటికే మా హస్బెండ్కి అయితే లేట్ అయిపోతుంది టీకి అయితే. ఇంకా తనకు లేవగానే ఫస్ట్ టీనే కావాలి. ఆల్రెడీ టీ అడిగారు, కానీ నేను స్టవ్ క్లీన్ చేశాక పెడతాలే అనేసి అయితే ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేశాను ఫస్ట్. ఇక్కడ పాల మీద చూడండి ఎంత మీగడ వచ్చిందో. ఇంకా ఈ మీగడంతా నేనైతే తీసి నెయ్యి తయారు చేస్తాను. ఇంక ఈరోజు ఈ గిన్నె మొత్తం నిండిపోయింది. ఈ గిన్నె ఇలానే బయట పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అది కరిగితే నెయ్యి చేద్దామనేసి. ఆ నెయ్యి చేయాలన్నా కూడా ఏడుపు వస్తుందండి. అంటే కిచెన్లో అంతసేపు ఉండాలంటే అసలు ఎంత వేడిగా ఉందో. కిచెన్లో అయితే ఫ్యాన్ లేదు మాకు, అందుకనేసి కొంచెం బాగానే ఉడకబోస్తుంది. ఇక్కడైతే చట్నీ కోసం ఒక సైడ్ అయితే ఇంకా పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లి చట్నీ చేస్తాను. దోశ టిఫిన్కి నానబెట్టానని చెప్పాను కదా, అందుకనేసి ఒక సైడ్ పాలు పెట్టుకున్నాను, ఇంకొక సైడ్ అయితే చట్నీ చేస్తున్నాను. ఇంకా నేను ఇది చేస్తుంటేనైతే మా బాబు నాకు వెనుకనే అంటే కింద కాళ్ళ దగ్గర పట్టుకొనే నిల్చున్నాడండి. నేనేమో పచ్చిమిర్చి అలా వేసేటప్పుడు ఒక్కొక్కసారి మిస్ అయ్యి పైకి చిల్లుతూ ఉంటాయి కదా, అదే భయం వేస్తూ ఉంటుంది నాకు, ఇంకా బాబు మీద ఎక్కడ పడతాయి అనేసి. మా హస్బెండ్ అయితే నువ్వు బాబుని తీసుకొని హాల్లోకి వెళ్ళు, ఇంకా నేను టీ తీసుకొచ్చి ఇస్తానని చెప్పాను. తనైతే బాబుని తీసుకొని వెళ్ళారండి. ఇక్కడ పాలు కాగానే ఫస్ట్ తోడేయడానికి అనేసి ఒక గిన్నెలోకి అయితే కొన్ని పాలు తీసుకొని ఇంకా టీ మందం పాలు అయితే ఆ గిన్నెలోనే ఉంచి టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేస్తున్నాను. నేనైతే షుగర్ చాలా తక్కువగా వేస్తానండి టీలో అయితే. అదే మా మమ్మీ వాళ్ళు వచ్చారనుకో షుగర్ అయితే ఫుల్గా వేస్తారు. మా హస్బెండ్ అయితే అది చక్కెర పానకంలా ఉందనేసి అంటారండి. మా మమ్మీ టీ పెడుతున్నైతే వాళ్ళేమో కొంచెం టీ పలచగా చేసుకొని షుగర్ ఎక్కువ వేసుకుంటారు. నేనేమో టీ కొంచెం చిక్కగా పెట్టి షుగర్ అయితే చాలా తక్కువ వేస్తానండి. ఇక్కడ నేను టీ తాగగానే ఇంకా టేస్ట్కి తగ్గట్టు అయితే కరెక్ట్గా షుగర్ అయితే వేస్తాను. ఇక్కడైతే టీ మసిలిపోయింది. ఒక సైడ్ ఇంకా పల్లీలు అవన్నీ వేగిపోయాయి, అవైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి చల్లారడానికని. టీ చూడండి ఇంకా ఎంత తక్కువ పెట్టినా కానీ కొంచెం ఎక్కువగానే అవుతుంది. మా హస్బెండ్కి వెళ్ళి అయితే టీ ఇచ్చి వచ్చి ఇంకా నా కోసం అయితే ఇక్కడ హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఇంకా బయటికి వెళ్ళి అయితే నిమ్మకాయలు తీసుకొచ్చుకున్నాను, చెట్టుకే ఉన్నాయి. అలా పొద్దున్నే ఫ్రెష్గా నిమ్మకాయలు తెంపుకొచ్చుకొని ఇట్లా హాట్ వాటర్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగితే భలే అనిపిస్తుందండి. ఇక్కడ దోశ పిండిలోంచి అయితే కొంచెం పిండి అయితే తీసుకున్నాను దోశలు వేయడం కోసం. దాంట్లోకి అయితే కొంచెం వాటర్ ఇంకా సాల్ట్ వేసుకొని కలిపి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇవి పెట్టుకునే వరకు హాట్ వాటర్ అయితే కాగిపోయాయండి. సో ఒక గ్లాస్ బౌల్లోకి అయితే హాట్ వాటర్ ఇంకా లెమన్ హనీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే ఫస్ట్ పక్కన పెట్టేసి ఒక సైడ్ చట్నీ కూడా చేశాను. ఇందాక పల్లీలు చల్లారబెట్టాను కదా, పల్లీలు చల్లారాయి. చల్లారగానే చట్నీ చేసేసి ఇక్కడ గ్లాస్ జార్లోకి అయితే కొంచెం నెయ్యి అంటున్నాను, హనీ వేసుకున్నాను. హనీ ఇంకా నిమ్మకాయ అయితే ఒకటి మొత్తం ఫుల్గా పిండేసుకొని ఇంకా వాటర్ అయితే కాగిపోయాయండి. ఇంకా వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ అయితే మా బాబు ముందు తాగాననుకో ఖచ్చితంగా అడుగుతాడండి, తనకి ఇవ్వాలి. ఇంకా పొద్దున్నే ఇంత హాట్ వాటర్ ఎందుకనేసి నేను పిల్లలకైతే ఇవ్వను, కానీ మా బాబు అయితే ఇంక ఇచ్చే వరకు వెంబడి పడుతూనే ఉంటాడు. లాస్ట్లో కొన్ని అయితే ఇంకా బాబుకు ఒక బుక్కలా తాపిస్తానండి. ఇంకా హాట్ వాటర్ తాగాకైతే మా హస్బెండ్ కోసం ఇక్కడ టిఫిన్ వేస్తున్నాను, దోశ అయితే.
ఇంకా ఎందుకో కానీ దోశలు ఈరోజు సరిగా రాలేదండి. నిన్న కూడా సరిగా రాలేదు, ఈరోజు కూడా సరిగా రాలేదు. దోశ ప్యానమో లేదంటే బ్యాటర్ ప్రాబ్లమో అర్థం కాలేదు, కానీ ఎందుకో అంత మంచిగా అయితే రాలేదు దోశలు అయితే. కానీ నేను ఇక్కడ దోశలు వేస్తుంటేనే మా పాప అయితే మమ్మీ నాకు అనేసి నాకు వెనుకనే అటు ఇటు తిరుగుతూ ఉంది. తినేది తక్కువ, కొంచెం ఆరాటం ఎక్కువ ఉంటుందండి మా పాపకైతే. కానీ నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా మా ఫ్రెండ్ గురించి అయితే. సో ఆ వీడియోకి అయితే మంచిగా రెస్పాండ్ అయితే వచ్చిందండి, నాకైతే బాగా అనిపించింది. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. సో ఇక్కడైతే ఇంకా దోశలు అయితే వేస్తున్నాను, ఒక్కొక్కటి అయితే మా హస్బెండ్కి ఇంకా మా పాపకైతే. ఇక్కడ చూసారు కదా దోశలు అయితే అస్సలు బాగా రాలేదని చెప్పాను కదా. ఎందుకో అండి అస్సలు బాగా రాలేదు. మా హస్బెండ్ ఏమో ఇంకా వీడియోలు తీసుకుంటూ నెమ్మదిగా దోశలు వేస్తే ఇలా రాకపోతే ఎలా వస్తాయి అనేసి ఇంకా సెటైర్లు వేస్తున్నారండి. ఎప్పుడు మంచిగా వచ్చినప్పుడు పొగుడుతారో లేదో తెలియదు, కానీ మంచిగా రాకుంటే మాత్రం ఖచ్చితంగా విమర్శిస్తారండి. ఎవరైనా అలానే ఉంటారు అబ్బాయిలు అనే వాళ్ళు. దోశలేమో దోశ బ్యాటర్ ప్రాబ్లమే అనిపించింది నాకైతే. ఇవి సామలో ఏదో ఉన్నట్టున్నాయి, ఇవి కూడా బాగా రావట్లేదండి. కొర్రలు యారికలు ఇవైతే బాగా వస్తాయి, కానీ కొంచెం వరిగలు సామలు ఇవైతే ఎందుకో సరిగా రావట్లేదు దోశలు అయితే. దాని ప్రాబ్లం అయితే మా హస్బెండ్ ఏమో ఇంకా నా ప్రాబ్లం, నువ్వు వీడియోలు తీస్తూ చేస్తున్నావు కాబట్టి అలా వస్తున్నాయి అనేసి అంటున్నారు. ఇంకా అంటే అనుకోనిలే అనేసి ఇంకా మనం ఫీల్ అయ్యామనుకో మళ్ళీ వీడియోలు తీసేయడం ఆపేయాలి. ఇదంతా ఎందుకని ఇంకా పట్టించుకోనట్టే ఉన్నానండి. తర్వాత అయితే ఇక్కడ టిఫిన్ చేశాక అయితే బోళ్ళన్నీ తోమేశాను, ఇంకా ఫ్రెష్ అయిపోయాను. పిల్లలిద్దరిని అయితే పడుకోబెట్టి ఇక్కడైతే పొద్దున వెన్న తీసి పక్కన పెట్టాను కదా, అదైతే నెయ్యి చేద్దామనేసి మొత్తం ఇట్లా ఉంటుంది కదండి విస్కర్, దాంతో అయితే విస్క్ చేస్తున్నాను బాగా. దీన్ని మిక్సీలో చేస్తే మాత్రం బాగా వస్తుంది వెన్న అయితే, కానీ పిల్లలు పడుకున్నారని చెప్పాను కదా, ఇంకా మిక్సీ సౌండ్కు లేస్తారనేసి దీంతో అటు ఇటు తిప్పుతున్నానండి. సో ఇది తిప్పుతుంటే చూడండి ఇంకా పిల్లలు అన్నాను కానీ బాబు పడుకున్నాడు, పాప అయితే పడుకోలేదండి. నా వెనుకనే తిరుగుతుందని చెప్పాను కదా. ఇంకా కిచెన్లో ఉడకబోస్తుంది, హాల్లో కన్నా కానీ వెళ్ళకుండా ఇక్కడే ఉంటుంది. నేను ఇది గట్టిగా తిప్పాను, తిప్పేసరికి దాంట్లో ఉన్నదంతా అటు ఇటు పడ్డదండి వాటర్ లాంటివి. ఇక్కడ వెన్న అయితే మొత్తం కలెక్ట్ చేసుకుంటున్నాను. బాగా గట్టిగా ఏం రాలేదు, కానీ ఇదైతే ప్యూర్ వెన్ననే అండి. రోజు ఇంకా పాల మీద తీసిందే, పెరుగు మీద అయితే నేనేం తీయను. ఇంకా తర్వాత అయితే బాబు కోసం ఇక్కడ ఉడకబెడుతున్నానండి. ఒక సైడ్ ఏమో అది మొత్తం వెన్న తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టేశాను సిమ్లో పెట్టి. ఇంకొక సైడ్ అయితే ఏమో బాబు లేచాడనేసి బాబు కోసం ఉగ్గు పెడుతున్నాను. ఉగ్గు అంటే ఇది బాలామృతం అండి. ఈ మధ్యలో అయితే బాలామృతం పెడుతున్నాను, ఇంకా అది అంగన్వాడీలో వస్తుంది కదా, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకనేసి ట్రై చేస్తున్నానండి. ఇక బాబుకైతే కొంచెం పడింది, ఫస్ట్లో మోషన్స్ అయ్యాయి కానీ ఇప్పుడైతే కొంచెం పడింది. 2 రోజులకు ఒకసారి అట్లా ఒక పూట ఎప్పుడైనా పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇదైతే టేస్ట్ అయితే బాగుంటుందండి బాలామృతము. కాకపోతే పిల్లలకి 1 year వరకు షుగర్ అట్లా ఏం పెట్టొద్దు అనేసి అంటారు కదా, కానీ ఈ బాలామృతంలో మాత్రం షుగర్ ఉందండి. దాంతోనే వచ్చింది షుగర్ అయితే. దాన్ని జల్లెడబట్టి పెడదామనుకుంటే అది జల్లెడబడితే షుగర్ అయితే రావట్లేదు. కానీ ఇంకా బాలామృతం కూడా అంటే గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫై చేసిందే కదా, అంటే డాక్టర్స్ వాళ్ళందరూ చూసిందే కదా. సో షుగర్ అందులో ఉందంటే అది పెట్టొచ్చనే అర్థం కదా అని నాకు అనిపించిందండి. అలానే అయితే పెట్టేశాను. ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడైతే ఇల్లు చూడండి ఎలా చేశారో పిల్లలు అయితే. బాబుకు తినిపించేసాకైతే ఇంకా ఎక్కడివక్కడ సర్దుకుంటూ మళ్ళీ ఒకసారి అయితే ఇల్లు ఉడుచుకుంటూ వచ్చాను. మా పాప ఏమో అప్పాలు తిన్నది, అప్పాలు ఇల్లంతా పోసిందండి. ఇంకా అప్పాల కోసం మా బాబును మా పాప గొడవ ఒకటే, బాబు ఎక్కడ నోట్లో పెట్టుకుంటాడో అనేసి నాకు భయం అవుతూ ఉంటుందండి. ఇంకా అందుకనేసి మొత్తం ఊడ్చుకుంటూ వస్తున్నాను. ఇక్కడైతే మా తమ్ముడు వచ్చాడు. సో మా పిన్ని వాళ్ళ 2 కొడుకులు అయితే వచ్చారండి, అంటే మా తమ్ముళ్ళు 2 వచ్చారు. సో ఒకరు కాకపోతే ఒకరు వస్తూనే ఉన్నారు. ఇంకా పిల్లలకైతే మంచి టైంపాస్ అవుతుంది వాళ్ళతో ఆడుకోవడానికైతే. ఇంక ఇక్కడైతే బెడ్ మీద మొత్తం అప్పాలు పోసింది మా పాప అయితే, దాన్ని కూడా మొత్తం దులిపి ఇంకా ఉడవడం అయితే స్టార్ట్ చేశాను. మా బాబు చూడండి ఇంకా నా వెనుకనే ఎలా వస్తున్నాడో. మా తమ్ముడిని అయితే ఇంకా తీసుకోరా అని చెప్పాను, వాడైతే తీసుకున్నాడండి. బాబునైతే ఇంకా తీసుకొని అలా బల్ల మీద కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్తున్నాడు. వాడికి తెలియదు కింద పడతాడని. అరే కింద పడతాడు, నువ్వు అట్లా వదిలేసి వెళ్తున్నావు ఏంట్రా అంటే మళ్ళీ వచ్చి అయితే దగ్గర కూర్చున్నాడు. ఇంకా నేనేమో ఇల్లు మొత్తం ఊడ్చాను. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో ఉన్నాయి, ఇంకా అవి కూడా వేయాలి. పొద్దున్న నుండి వేద్దామనుకుంటే అసలు టైమే ఉండట్లేదు. ఇంకా కొన్నే ఉన్నాయి కదా, స్నానాలు చేసినాక వేద్దాంలే అని మళ్ళీ ఊరుకున్నాను. ఇక్కడైతే ఇల్లు మొత్తం ఊడ్చాక వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేయడానికి అయితే బయటకు వచ్చానండి. టైం అప్పటికే 11:30, 12 అలా అవుతుంది. రైస్ కూడా కడిగి పెట్టాను. కర్రీ అయితే ఏం చేయట్లేదు ఈరోజు. నిన్ననే గోరుచిక్కుడుకాయ కర్రీ చేశాను. నిన్న మా హస్బెండ్కి ఎలక్షన్ డ్యూటీ పడింది, అంటే మొన్న. సో తను అక్కడికి వెళ్ళి వచ్చేసరికి నేను కర్రీ చేశాను గోరుచిక్కుడుకాయ, కానీ తను ఆ రోజు ఇంట్లో లేడు. నేను ఒక్కదాన్నే తిన్నాను. కర్రీ అంతా అలానే ఉండిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఈరోజు అదే కర్రీ అవుతుందండి. కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు.
ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాక అయితే ఇక్కడ కూలర్లో వాటర్ నింపుతున్నాను. కూలర్ అయితే ఏం నీళ్ళు తాగుతుందండి మాదైతే, ఈ ఎండకో ఏమో కానీ ఎన్ని నీళ్ళు పోసినా ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఇంకా హాల్లో బాగా ఉడకబోస్తుందని ఎప్పటికీ బెడ్రూమ్లో కూలర్ పెట్టుకొనే ఉంటున్నాము. సో అందుకనేసి నీళ్ళు అయితే బాగా అయిపోతున్నాయి. ఆల్రెడీ ఇంకా మార్నింగే నీళ్ళన్నీ అయిపోయాయని ఇప్పుడైతే పోసి పెడుతున్నాను. ఇంకా పిల్లలిద్దరు కూడా తిన్నారు కదా, కొద్దిసేపు బెడ్రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుందామనేసి ఇక్కడైతే వాటర్ పోస్తున్నాను. ఒక బకెట, పెద్ద బకెట, ఒక చిన్న బకెట నీళ్ళు అయితే పడతాయండి మా కూలర్లో అయితే. ఆ కూలర్ అయితే ఇట్లా ముట్టుకుంటే ఊసిపోయేటట్టు ఉందండి. ఇంకా మా మ్యారేజ్ తర్వాత తీసుకున్న కూలర్ అది. సో అప్పటి నుండి ఇంకా బాగానే నడుస్తుంది, ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు. దాన్ని ఎవ్రీ టైం అయితే క్లీన్ చేసి పెడతామండి. ఇంకా ఈ ఇయర్ సమ్మర్ వచ్చిందంటే దాని వీడియో కూడా ఒకటి తీసాను, నేను అప్లోడ్ చేశాను, చూడండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో. ఇంక ఇక్కడైతే ఇంట్లోకి వచ్చి ఒక సైడ్ అయితే రైస్ పెట్టానండి. ఇందాకనే రైస్ కడిగి అయితే పెట్టుకున్నాను కదా, ఇంకా బయటికి నుండి వచ్చేసరికి చెమటలు అయితే కారిపోతున్నాయి. తర్వాత అయితే ఇందాక నెయ్యి కూడా పెట్టాను కదా సిమ్లో, అయితే అది కాగడానికి అయితే ఫుల్ టైం పడుతుందండి. 1/2 అవర్ పట్టింది నాకైతే. ఇంకా దాన్ని కలుపుతూ ఉన్నాను, అడుగంటుతుంది అనేసి. ఒక సైడ్ రైస్ అవుతుంది, ఇంకొక సైడ్ నెయ్యి అయితే అవుతుందండి. నెయ్యి ఇంకా 1/2 లీటర్ వరకు అయితే వచ్చిందండి. నాకైతే ఇది 1 మంత్ 20 డేస్ అవుతుంది కలెక్ట్ చేయబట్టి. 20 డేస్కి ఒక 1/2 లీటర్ నెయ్యి వరకు అయితే వచ్చింది. బయట అడిగితే మాత్రం 1/2 కేజీ నెయ్యికి 500, 400 అలా చెప్తున్నారు. అందుకనేసి ఇంకా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఇంకా నెయ్యి మొత్తం కాగిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. దాంట్లో అయితే తమలపాకు కానీ, కరివేపాకు కానీ, ఇలాచి ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది స్మెల్ అయితే. సో నా దగ్గర తమలపాకు, కరివేపాకు ఫ్రెష్ లేవు అనేసి ఇక్కడైతే అది ఇలాచి ఉంటుంది కదా, ఇలాచి అయితే వేసానండి. ఇంకా వేసి తర్వాత రైస్ కూడా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేశాను. ఇవన్నీ చేసేలోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే పడేసుకున్నాయండి. ఇంకొచ్చి ఇక్కడైతే బట్టలు ఎండేస్తున్నాను. మా హస్బెండ్ కూడా లంచ్కి వచ్చారు, తనకైతే లంచ్ పెట్టి బయటకైతే వచ్చేసాను మిషన్లో బట్టలు ఎండేద్దామని. ఈ ఎండలు అయితే దారుణంగా కొడుతున్నాయండి. బట్టలు వేసినాక 5 మినిట్స్కే ఆరిపోతున్నాయి. కానీ నిన్న నేను ఈ బట్టలు ఎండేసినప్పటి నుండి కొంచెం వెదర్ కూల్గా అనిపించింది. సో బట్టలు అయితే ఎండలేదు, సాయంత్రానికి అయితే తీయలేదు. ఇంకా రేపు తీయాలి బట్టలు అయితే. ఇక్కడ బట్టలు ఎండేసి వచ్చి ఇంకా కొద్దిసేపు అయితే పడుకున్నానండి. ఆఫ్టర్నూన్ అయితే, ఇది ఈవినింగ్ అండి. ఇంకా అప్పుడు నెయ్యి చల్లారలేదనేసి అలానే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే దాన్ని జార్లోకి వేసుకోవాలి. ఒక సైడ్ ఏమో పాలు పెట్టానండి. ఇంకా మా హస్బెండ్ని టీ అడిగితే మాత్రం, అమ్మో ఈ ఎండకి టీ ఏం తాగుతామే, నాకు వద్దు బాబు అనేసి అన్నారండి. నాకైతే షాక్ అనిపించింది. ఫస్ట్ టైం టీ వద్దు అన్నారు మా హస్బెండ్ అయితే. ఎండల ప్రభావం కూడా అలానే ఉంది అసలు. ఇక్కడ పాలైతే ఇంకా వేడి చేసుకుంటున్నాను. ఈ పాలు కొంచెం లేట్గా వేడి చేసినా కానీ అస్సలు ఉండట్లేదండి, పాడైపోతున్నాయి. అందుకనేసి మధ్యాహ్నం కూడా ఒకసారి వేడి చేయాలనుకుంటాను కానీ మర్చిపోతాను. ఈవినింగ్ అయితే కొంచెం తొందరగానే వేడైతే చేస్తానండి. ఇక్కడ నెయ్యి అయితే కొంచెం ఇట్లా గడ్డలాగా అయిందనేసి మళ్ళీ కొద్దిగా అయితే వేడి చేసి ఇక్కడైతే ఇంకా వడబోసుకుంటున్నాను. చూడండి 1/2 లీటర్ వరకే వచ్చింది నెయ్యి అయితే. ఆ జార్ ఉంది కదా, గ్లాస్ జార్ అయితే అది 1.5 లీటర్ ఉంటుందండి. దానికి సగం కంటే కొంచెం ఎక్కువగానే వచ్చింది. ఇంకా నాకైతే ఇంకా లోపల ఉంది కదా, అదైతే మా పాపకి షుగర్ వేసి ఇస్తే ఇష్టంగా తింటుందండి. కానీ ఇప్పుడు అది సరిగా మంచిగా లేదనేసి నేను మొత్తం పడేసానండి. కొద్దిగా మాడిపోయింది, అందుకనేసి ఇంకా వామిటింగ్ చేసుకుంటుంది, ఒక్కొక్కసారి అరగదు కదా అని మొత్తానికైతే దాన్ని పడేసానండి. ఇక్కడ చూడండి నెయ్యి అయితే ఎంత బాగుందో, స్మెల్ అయితే సూపర్ వస్తుంది అసలు. ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఎంతైనా సూపర్గానే ఉంటుంది కదా. మా బాబుకైతే ఇంకా నెయ్యి అయితే ఏం పెట్టట్లేదు. ఒక్కొక్కసారి కిచిడీలో అలా వేస్తున్నాను కానీ ఇంకా ఎక్కువ అయితే పెట్టట్లేదు. కానీ ఇంకా బాబుకి 1 ఇయర్, ఇంకో 1 మంత్ అయితే 1 ఇయర్ క్రాస్ అవుతుంది. 1 ఇయర్ క్రాస్ అయ్యాకైతే నెయ్యి మంచిగా ఇంట్రడ్యూస్ చేయాలండి. పిల్లలకైతే నెయ్యి పెడితే చాలా మంచిది. ఇంకా వాళ్ళ బోన్స్ అవన్నీ స్ట్రెంథన్ అవుతాయి. ఇంక ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత నెయ్యి వచ్చిందనేసి. ఇంకా దాన్ని అయితే దాంట్లోకి వేసుకొని ఇప్పుడే మూత అయితే పెట్టుకోలేదండి. కొంచెం ఇట్లా గోరువెచ్చగా ఉందని చెప్పాను కదా, వేడి చేశానని. అది చల్లారాకైతే మూత పెట్టుకుంటాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే తినాలా వద్దా అనేసి కొంచెం అయితే టేస్ట్ చేసి, వద్దులేవే ఎందుకైనా మంచిది, అంత ఫ్యాట్ ఎందుకనేసి వెళ్ళిపోయారండి. తర్వాత గిన్నె బాగా ఇట్లా మాడినట్టు అయింది అడుగు, అందుకనేసి కొన్ని నీళ్ళు అయితే పోసి మళ్ళీ వేడి చేస్తున్నానండి. వాటర్ వేడి చేస్తే ఆ మాడిన వరకు ఉంటుంది కదా అట్టులాగా, అదంతా ఊడొచ్చేస్తుంది. అందుకనేసి ఇంకా వాటర్ అయితే పోసి పెట్టాను. ఒక సైడ్ అయితే ఇక పాలు కూడా
కాగిపోయాను. ఆ పాలు కాగలే కానీ ఇందాక గిన్నె ఉంది కదా, అదైతే బాగా వాటర్ మసిలే అనేసి ఇంకా ఆ గిన్నెనైతే దించి పక్కకు పెట్టి పాలైతే ఇంకో స్టవ్ మీకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇక్కడైతే బాబు కోసం ఉగ్గు చేద్దామని నిన్న పొద్దున ఇవన్నీ కడిగి ఆరబెట్టానండి. సో అవైతే మంచిగా ఎండాక ఇప్పుడైతే డ్రై రోస్ట్ చేస్తున్నాను. వీటన్నిటిని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇంకా అంతసేపు ఏం వీడియో షూట్ చేద్దామనేసి చాలా పప్పులు వేసానండి ఈసారి అయితే. ఇంకా తర్వాత సగ్గుబియ్యం, అటుకులు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాను. దాంట్లో కొంచెం వాము ఇంకా జీలకర్ర కూడా వేసాను. లాస్ట్లో అయితే కొంచెం అది నాట్రవ్వ కూడా వేసుకున్నానండి. చూడండి, సాయంత్రం అవన్నీ వేయించేసరికి నా ఫేస్ ఎలా అయిందో చెమటలతో మొత్తం తడిసిపోయిందండి. మా బాబేమో ఒకటే ఏడుపు. ఇంకా బాబుని ఎత్తుకొని చేశాను. కిచెన్లో ఉడకబోస్తుంది, హాల్లో కూర్చోమంటే అస్సలు ఉండట్లేదండి, నాతో పాటే ఉంటున్నాడు. మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళారు. మా హస్బెండ్ బయటికి వెళ్ళేటప్పుడు ఇంకా ఫుల్గా ఏడ్చాడు మా హస్బెండ్తో బయటికి వెళ్తా అనేసి. చాలాసేపు ఏడ్చి ఊరుకున్నారండి. ఇంకా అందుకనేసి నేను కూడా హాల్లో కూర్చోబెడితే అస్సలు ఉండట్లేదు. ఇంకా ఆ కోపము ఈ కోపము ఇంకా నాతోటే ఉంటాను, ఒకటే ఏడుపండి. ఇంకా మొత్తానికి ఎత్తుకొని అయితే చేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చాక నైట్ అయితే దీన్ని ఇంకా మిక్సీలో పట్టడం నా వల్ల కాదు. ఈ వేడికి కిచెన్లో ఇంకా ఆ మిక్సీ జార్స్ కూడా బాగా వేడవుతున్నాయి ఈ ఉగ్గు పట్టేటప్పుడు అనేసి బయట మిల్లులో అయితే పట్టించుకురమ్మన్నాను మా హస్బెండ్ అయితే. ఇంకా దాన్ని అయితే పట్టించుకొచ్చారండి. ఇక్కడ ఈవినింగ్ అయితే ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయ్యాకైతే బాబు కోసం అయితే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. ఆ ఉగ్గు పొడి అయితే భలే స్మెల్ వస్తుందండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని పప్పులు అవి ఇవి కదా ఇంకా వేయించి పట్టించాం కాబట్టి స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. దాన్ని మనం ప్రోటీన్ షేక్ లాగా కూడా చేసుకోవచ్చు. ప్రోటీన్ పౌడరే కదా అదైతే. ఇంకా రాగులు, సజ్జలు అవన్నీ కూడా యాడ్ చేశాను నేనైతే. ఇంకా ఈరోజు బాబు అయితే ఇష్టంగా తిన్నాడండి. చాలా రోజులు అవుతుంది, ఈ మధ్యలో బాలామృతమే ఎక్కువ పెడుతున్నాను. సో అది ఎక్కువ ఇష్టంగా అయితే తింటున్నాడు. కానీ నాకే ఎందుకో పెట్టాలంటే మనసు ఒప్పట్లేదు. 2-3 రోజులకు ఒకసారి అంటే పెడుతున్నాను కానీ రెగ్యులర్గా పెట్టట్లేదండి. అందుకనేసి ఇంకా ఉగ్గు అయితే పట్టించి పెట్టాను. ఇంకెప్పుడంటే అప్పుడు మనం చేసుకోవచ్చు కదా అనేసి ఉగ్గు ప్రిపేర్ చేసి పెట్టవచ్చు అనేసి ఇక్కడైతే ఉగ్గే ప్రిపేర్ చేస్తున్నానండి బాబు కోసం అయితే. కొన్ని బాగా మెత్తగా పట్టేసరికి ఉండల్లా కట్టింది. ఇంకా ఉండలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని కూడా ఒకసారి జల్లించుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. ఇంక ఉగ్గు ప్రిపేర్ చేశాకైతే నా కోసం ఇంకా పాప కోసం అయితే దోశలు వేసుకుంటానండి. ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా అసలు రైసే తినలేదు. అన్నం ఎందుకో తినబుద్ధి కాలేదు. పొద్దున తిన్న దోశనే అసలు డైజెషనే కాలేదండి. ఇక్కడ చూడండి, మా చిన్న తమ్ముడు పొద్దున్నేమో మా పెద్ద తమ్ముడు వచ్చాడు కదా, ఇప్పుడు ఈవినింగ్ ఏమో మా చిన్న తమ్ముడు వచ్చాడండి. పిల్లలిద్దరిని ఆడిపిస్తున్నాడు వీడైతే. ఇక్కడ పాండా మీద కూర్చొని మా బాబు చూడండి ఎలా ఎగురుతున్నాడో. ఇంకా టీవీలో సాంగ్స్ పెడితే అంతే చాలు, పిల్లలకైతే ఒకటే డ్యాన్స్లు వేస్తూ ఆడుతూ ఉంటారు. ఇక్కడ నేను ఉగ్గు తినిపిద్దామనేసి ఇక్కడైతే వచ్చి కూర్చున్నాను. మా తమ్ముడు అయితే మా పాపకి లాలీపాప్లు కొనిచ్చాడండి. ఇంకా వాటిలోనే ఉంది మా పాప అయితే. ఎంత వద్దన్నా చెప్తే వినట్లేదండి, ఒకటే లాలీపాప్ తింటూనే ఉంది. ఇంకా ఇక్కడైతే నేను బాబుకు ఉగ్గు తినిపిస్తుంటే ఇంకా బండి మించి కూడా దిగట్లేదండి, దాని మీద కూర్చొని అయితే తింటున్నాడు. ఎంత క్యూట్గా తోలుతున్నాడు చూడండి. మా పాపనైతే ఇంకా ఎక్కించుకొని అటు ఇటు తిప్పుతున్నాడు. మా పాప అయితే ఇంకా నేను వీడియో ఆన్ చేయగానే హాయ్ హాయ్ అని అయితే చెప్తుంది. ఇక్కడైతే ఈవినింగ్ అయితే ఇంకా మా తమ్ముడు రాగానే మా హస్బెండ్ ఇంకా షర్బత్ చేయమన్నాడండి. షర్బత్ అయితే చేశాను. ఇంకా చేసి వాళ్ళిద్దరికి ఇచ్చి నేను కూడా తాగానండి. తాగేసాకైతే ఇక్కడ బాబుకైతే ఉగ్గు తినిపిస్తున్నానని చెప్పాను కదా, ఇంకా తినిపించాకైతే నాకు పాప కోసం అయితే దోశ వేసుకున్నాం. ఇంకా మా హస్బెండ్ అయితే రైస్ తిన్నాడు. మా తమ్ముడిని కూడా తినమంటే ఇంకా మా పిన్ని అయితే ఈరోజు నాన్ వెజ్ చేసిందట, ఇంకా అక్కడే తింటా అనేసి వాడైతే ఏం తినలేదండి. సో మా తమ్ముడు ఉన్నప్పుడైతే ఇంకొక వీడియో కూడా షూట్ చేద్దామనేసి నేనైతే పిల్లల్ని పడుకోబెట్టి ఇంకా రెడీ అయ్యానండి. మళ్ళీ ఒక వీడియో అయితే షూట్ చేశాము, అది రేపలా పెడతాను నేనైతే. సో ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. కానీ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.